చెంచుగాడు పంచాయతీలో అందరి ముందు నాకు శిక్ష చేస్తాడా? ఇప్పుడు చెప్తా చూడాడు పని. చెప్పు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి ఉందా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. మీ అమ్మాయి లేదా? అది లేదు, బయటికి వెళ్ళింది. నువ్వెవరు? నా పేరు ఊర్మిళ. మీరెవరండి? నేను వాళ్ళ నాన్నని. నేను వాళ్ళ నాన్నని. ఓహో, గొంతు విని వాళ్ళ అమ్మ అనుకున్నానులేండి. అమ్మలాగుందా? లక్ష్మి. అరే అయ్యగారా, ఎందుకు లేటు? ఎందుకు లేటు? నిన్నే అడిగేది. నిన్నే అడిగేది. ఏమైంది? ఏమైంది? మీకే ఏమైంది? మీకే ఏమైంది? ఏమైంది? నా గొంతు మీ అమ్మలాగే ఉందా? దాన్ని గొంతు నా గొంతులో ఉందా? అయితే నా గొంతు నాలాగే ఉందా? నా గొంతు నాలాగే ఉంది. నా గొంతు నాలాగే ఉంది. ఏంటి కోతులు ఆడుతున్నాయి ఇక్కడ? పో పని చే. నడువు, నువ్వు నడువు పో. హలో, నాకు తెలుసు మీరు లక్ష్మి వాళ్ళ అమ్మే కదా. ఏమైందండి? ఏమైంది? ఎవరితో ఇది? నా గుంతు ఫోన్లో అమ్మలాగుంది అమ్మలాగుంది అంటుంది. నా గుంతు ఫోన్లో అమ్మలాగా ఉంటుందా? ఎందుకు వచ్చిన డౌట్ అండి? నేను పక్కింటికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, మీరు చెయ్యండి. మీరే వింటే మీ గొంతు ఎలా ఉందో మీకే తెలిసిపోద్ది. వెళ్ళి తీసుకొస్తాను. అయ్యగారు ఇప్పుడు చేయండి. రింగ్ అవుతుంది, తీరా. హలో, రాలేదండి. ఇంకో గంట తీయండి, వచ్చుద్ది. కొంచెం త్వరగా రండి. హలో, ఒక 4 అలులు వేసుకోండి, ఏదో అలు దొరుకుద్ది. హలో 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 హలో. రాలేదు కదా? అరే 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 అరే, అంత స్పీడ్గా అనేది? మీరు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా గాల్లో చెక్కేస్తారు. కాస్త మెల్లిగా అనొచ్చు కదా? మెల్లిగా వస్తారా అండి? హలో, నవ్వు తగిలించండి. హలో 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 హలో. ఇప్పుడేనండి. రాలేదండి. ఎలా వస్తుంది? మీరు మెల్లిగంటే మెల్లిగానే వచ్చుద్ది. ఇప్పుడు మీరన్న హలో దీనిలోంచి ఇలా వెళ్ళిపోయి ఈ వైర్లోంచి ఈ రోడ్డు మీద స్తంభం ఎక్కి పక్కింట్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఎంత వైర్ లేకం కదా మనం, మరి టైం పడుతుంది కదా? వచ్చుద్ది. ఇందాక మనం ఈ ఫోన్ చేసినప్పుడు ఈ ఫోన్కి రింగ్ వచ్చింది కదా, కాబట్టి దీనికే గ్యారంటీగా వచ్చుద్ది. ఒకసారి చూడండి, వచ్చిందా? వచ్చిందా? రాలేదు. ఫోన్ కుర్చీ తెస్తాను. హలో, వచ్చింది వచ్చింది. ఏంటి వచ్చేది అన్నది? నేను మాట్లాడితే చెప్పు తీయడం కాదు, మనిషి నాకు కొంచెం ఓర్పు ఉండాలి. పోతుంది పోతుంది. అయ్యారు వస్తారు, రండి రాయ్. అయ్యా అయిపోయింది, అంతా అయిపోయింది. అనగనగా ఒక రోజు అంటే నిన్నే మీరు ఊరు వెళ్తే సీతమ్మ పెళ్లిలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, పెళ్లి నీకు శోభనం నాకు ఉన్న టైపులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేసుకొని ప్రేమించుకున్నారా అని మీ అమ్మాయి అంటే, ఎందుకు పెళ్ళే చేసుకుందాం పని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళ బడి కబడ్డీ కబడ్డీ ఆడేసుకున్నారు. ఎంట్రా సినిమా గోలా గోలా. మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి లేదు ఏంటి? మనం ప్రెసిడెంట్మే కదా, మరి మన అమ్మాయే. మన అమ్మాయిను ఆ ఎదురింటి రాముగాడు పెళ్లి పందిట్లో యమా గోలా. ఎవడ్రా వాడు నా వైపు ఏళ్ళు చూపించేది? ఇది చేస్తా. నీకెళ్ళి ఎవరు చూపించారా? మూటలకేసి చూపించాము. మూటలకేసి చూపించిన ఏళ్ళు ఇచ్చేస్తావా? అబ్బా, మా మూటలు చూపించడానికి నువ్వెవర్రా? నీకేనా మూటలు ఉంది? మాకు లేవా? పెద్ద పెద్దవి ఉన్నాయి. అదిగో అది అయ్యారు మూట, ఇది నా మూట. రే, ఆ 2 మూటలు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్ లో పెట్టండి రా. బ్యాంక్ లాకరా? మా ఇష్టం, మా మూటలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం. మోసేది మేము. నీకేంటి బాధ? ఇంకా మండిందనుకో చించి కోళ్ళకేసుకుంటాం, పుడితిలో కలుపుకొని గేదెలకు పెడతాం, ఎరువుగా కూడా వేసుకుంటాం. ఏమయ్యారు? లక్ష్మి, లక్ష్మి, నా ఇంటి ముందు నా కూతుర్ని నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తుంది. నీ కూతురు ఎవరు పిలిచాడు? ఇప్పుడేగా లక్ష్మి లక్ష్మి అన్నా. నీ కూతురు పేరు లక్ష్మి కాదుగా? మరి ఇక్కడ లక్ష్మి ఎవరు ఉన్నారు? నేనే. వాడే నన్ను పిలిచేది. మేమిద్దరం ఫ్రెండ్స్. మామని నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? ఇంకేం పెట్టి పిలుస్తాడు? నా ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఇంకా ప్రేమతో పిలిచేవాళ్ళు లక్కీ అంటారు. నీకేమిటో నొప్పి? దానికి నీ పేరు పెట్టడం తప్పు. ఎందుకే? రాము పందెంలో గెలిస్తే లక్ష్మిని చేసుకోవచ్చని పంచాయతీ నిర్ణయం. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మలేకపోతున్నాను. ఎవరిది డ్రెస్? మదను పెళ్లి ప్యాంట్ కొట్టమన్నాడు. పెళ్లి ఆగిపోయింది కదా, అందుకనే. ఇంతకే
రెండో కాలు కొట్టమంటారా వద్దంటారా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? పెళ్ళి ఆగిపోయిందట కదా. ఏదో చెప్పాడు. నేనే అప్పుడు వాళ్ళ నాన్న గెలిచాడు, ఇప్పుడు ఈడే గెలుస్తాడు. అలా వంశాన్ని కొట్టేవాడే లేడు. కానీ నిన్ను కొట్టేవాడు ఉన్నాడు కదా. నువ్వు పని చేస్తుందా రామగారి దగ్గర, నా దగ్గర రా. ఏమయ్యా నీకన్నా బుద్ధి ఉండక్కర్లా? ఓ ఏదో చెప్పాడని చెప్పి ఒంటికాలు పెట్టి ఊరంతా ఊరేగించి తీసుకొస్తావా? అసలు ఎవరైనా చూసారా? చూడకుండా ఉంటారా? కొందరైనా అడుగుంటారు. అందరూ అడిగారు. ఏమని అడిగారు? ఈ కాలు ఎలా పోయిందని అడిగారు. నువ్వేమని చెప్పావు? ఇంకా పోలేదని చెప్పాను. ఇంకా పోలేదా? ఓరి నీ సమర్థింపు తగలయ్యా. ఇదేం పబ్లిసిటీ రా. వెళ్ళి కుట్టు, కొట్లోకి వెళ్ళి కుట్టు. నేనెందుకండి వెళ్ళడం మళ్ళీ కొట్టడం అని. రాము ఎలాగో పందెంలో గెలుస్తాడు. లక్ష్మి తప్పకుండా అతన్నే పెళ్లి చేసుకుంటాడు. సన్యాసం పుచ్చుకోవడానికి మలేషియాలో ఏదైనా కొత్త పద్ధతి ఉంటే దాన్ని ఫాలో అయిపోండి. ఇక అవసరం దీన్ని కూడా తీసుకెళ్ళండి. అల్లా మాలిక్ శనిద్రబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.